ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు అన్నారు. ఇంత గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వారు సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం బడ్జెట్లో కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక వృద్ధికి ప్రత్యేక సహకారం అందించడం, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం ప్రకటించడం వంటి ముఖ్యమైన అంశాలు బడ్జెట్లో కేటాయించారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు దారా సాయిగుప్తా, సికా రవీంద్రబాబు, దుద్దుకూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్కి ముందుగా భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ధన్యవాదాలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా సంతోషకరమైన, చాలా ఆనందదాయకమైన, ప్రతి వ్యక్తికి కూడా, అంటే అటు యువతకి, ఇటు మహిళలకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి మరియు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుందన్నది వాస్తవ సత్యం. ఎందుకంటే ఒక పక్కన యువతకి నైపుణ్యం పెంచి వాళ్ళల్లో సృజనాత్మక శక్తిని పెంచి ఈ దేశానికి ప్రపంచంలోనే అత్యధికమైన యువత కలిగిన ఈ దేశంలో యువతకి ప్రథమ స్థానం ఇస్తూ ఈ రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ యువత బడ్జెట్ అనడంలో సందేహం లేదు. అదేవిధంగా మహిళా సాధికారతకు కానీ, అదేవిధంగా రైతులకు కానీ, వ్యాపార వర్గాలకు కానీ, పారిశ్రామిక వర్గాలకు కానీ ఏ అంశంలో చూసుకున్నా కూడా రాజీ పడని అటువైపు సంక్షేమం, ఇటువైపు దేశ అభివృద్ధి, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా విశ్వ ఖ్యాతి పొందాలని అనుకున్న దానికి వికసిత్ భారత్ అంశానికి పూర్తిగా మద్దతుగా ఈ రోజున బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ని ఈ విధంగా ప్రవేశపెట్టినందుకు తెలుగువారి అందరి తరపున మరియు భారతీయులంగా అందరం కూడా చాలా గర్విస్తున్నాం.